నమస్కారం. భక్తి మార్గం సేవా మార్గం రెండు ఒకే చోట కలగజేస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మానవ సేవే మాధవ సేవ అని నిత్య సత్యానికి కట్టుబడిన మానవ దేవుళ్ళు ఈ రక్షణాలయానికి విచ్చేసి ఇక్కడ లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరిస్తూనే ఈ పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న నా అంటూ ఎవరు లేని అనాథలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ నుంచి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన చికోటి శ్రీహరి విమలా గారు వారి కుటుంబ సభ్యులు ఈ సేవాశ్రమానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రాలైన బుధనకుల, ఎలిసెట్ల, శీలశెట్ల గోత్రాలపై పూజలు చేసి బుధనకుల గోత్రోద్భవస్య శ్రీహరి నామదేశ్య విమలా నామ్ని ముక్తేశ్వర నామదేశ్య వనితా నామ్ని రామకృష్ణ నామదేశ్య స్వాతి నామ్ని నవీన్ నామదేశ్య స్వప్న నామ్ని సహ కుటుంబానాం తతః ఎలిసెట్ల గోత్రోద్భవస్య రవీంద్ర నామదేశ్య రమాదేవి నామ్ని కిరణ్ నామదేశ్య దివ్యా నామ్ని అరుణ్ నామదేశ్య సునయన నామ్ని మాతృశ్రీ సుశీలా నామ్ని అంతేనా సహ కుటుంబానాం తతః చిన్నచెట్ల గోత్రోద్భవస్య పెద్దిరాముల నామదేశ్య సుమతమ్మ నామ్ని బాలాజీ నామదేశ్య దీప్తి నామ్ని సంతోష్ నామదేశ్య ఉమా నామ్ని అస్మిత్ నామదేశ్య ఆకాశ్ నామదేశ్య మాన్విత నామదేశ్య రాజ్వీ నామ్ని సహ కుటుంబానాం తతః అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ శివబంధువులందరూ మహేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీహరి గారు, విమలా గారు 50వ పెళ్లి రోజును పురస్కరించుకొని తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ శ్రీ సోమనాథేశ్వరుడి చెంత కేక్ స్థానంలో పుచ్చకాయని కట్ చేసి శివయ్య చెంత దండలు మార్చుకొని శంకరుడిని సంపూర్ణ దీవెనలు పొందారు. అనంతరం 50వ పెళ్లి రోజు సందర్భంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేయడం జరిగింది. అయితే ముందుగా 5 సంవత్సరాల అన్నదాన విరాళం ఇద్దామనుకొని ఈ నిర్భాగ్యులను చూసి చలించిపోయి శాశ్వత అన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి దయార్థ హృదయాన్ని చాటుకున్న శ్రీహరి, విమలా గారి దంపతులను, వారి కుటుంబ సభ్యులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీహరి గారు మాట్లాడుతూ, నా పేరు చీకోడి శ్రీహరి, మా మిసెస్ పేరు విమల, మాది వేములవాడ గ్రామము, డిస్టిక్ రాయన్న సిరిసిల్ల. గతంలో నేను ఒకసారి టీవీలో చూసినప్పుడు అమ్మా నాన్నల అనాథాశ్రమం గురించి చూశాను. దాన్ని పురస్కరించుకొని ఒకసారి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ ఆశ్రమం స్థాపించినటువంటి గట్టు శ్రావణి శంకర్ గారులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ దాదాపు 600 మంది అభాగ్యులు, నిరుపేదలు, మతి స్థిమితం ఉన్నోళ్ళు, లేనోళ్ళు ఇంతమందిని మేనేజ్ చేయడం అంటే చాలా ప్రశంసించదగ్గ విషయము. మరి ఇట్టి ఆశ్రమం యొక్క నేను పరిసరాలు కూడా తిరిగి చూశాను. ఇది ఒక ఆశ్రమం లెక్క లేదు, అనాథాశ్రమం లెక్క లేదు, ఒక 5 స్టార్ హోటల్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేయబడుతుంది. వాళ్ళకు కూడా మంచి పుష్టికరమైనటువంటి, శుద్ధికరమైనటువంటి ఆహారం కూడా అందజేస్తున్నారు. ఈ పరిసరాలు, ఈ సందర్భాలు ఇవన్నీ చూసి నాకు కూడా ఈ అనాథలకు ఎంతో కొద్దిగా అన్నదానంలో పార్టిసిపేట్ కావాలనిపించింది. అందుకు గాను నిత్యాన్న దాతగా 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ ఆశ్రమం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 600 మంది అనాథలకు అండగా కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడి క్షేత్రానికి కుటుంబంతో కలిసి విచ్చేయడం మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటుతున్న ఈ పవిత్ర ప్రదేశంలోకి ప్రవేశించగానే అపురూపమైన అనుభూతిని మీ సొంతమవుతుంది. ఇక్కడికి వస్తున్న భక్తులు కోరిన కోరికలు నెరవేర్చుకోగానే పునర్దర్శనానికి విచ్చేస్తూ శరణార్థుల దీవెనలతో శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు.